ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. మనం సెమిస్టర్ 2కి వస్తుంది, 9th క్లాస్ సెమిస్టర్ 2. అందులో ఫస్ట్ లెసన్ అంటే మనకి 9th క్లాస్లోని 7th చాప్టర్ అండి, ట్రయాంగిల్స్. సో ఈ ట్రయాంగిల్స్ యొక్క మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సో మీరు సెమిస్టర్ 1 ఎలాగైతే ఆదరించారో అదేవిధంగా సెమిస్టర్ 2 కూడా ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా సో ఈ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను మరీ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ లెస్లోని మనం ట్రయాంగిల్ అంటే నేర్చుకోవాలి, టైప్స్ నేర్చుకోవాలి, సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకోవాలి, కాంగ్రియన్ ట్రయాంగిల్స్, కాంగ్రియన్సీ ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. 3 థియరమ్స్ ఉన్నాయి, ఈ 3 థియరమ్స్ మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ట్రయాంగిల్? A simple closure figure which is having 3 sides is called triangle. Simple గా చెప్పాలంటే a polygon with 3 sides. A polygon with 3 sides is called triangle. So this is a polygon which is having 3 sides. ఏదైతే పాలిగాన్ కి 3 sides ఉంటుందో దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. సో ట్రయాంగిల్ కి మొత్తం మనకి 9 parts ఉంటాయి. సో 3 vertices, 3 sides, 3 angles. ట్రయాంగిల్ కి టోటల్ 9 parts ఉంటాయి. ఏంటి ఉంటాయి? 3 vertices, A, B, C. 3 vertices, 3 angles. So these are the vertices, A vertex, B vertex and C vertex. 3 angles, angle A, angle B, angle C. What are those? Angle A, angle B, angle C. అదేవిధంగా 3 sides ఉంటాయి. 3 sides, AB side, BC side, AC side. AB side, BC side and CA side or AC side. ఈ విధంగా 9 parts ఉంటాయి. ఈ 9 parts లోని మనకి పార్ట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే 9 parts. మెజర్మెంట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అంటే ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ మెజర్మెంట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అంటే 6 parts. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అంటే 9 parts అని చెప్పాలి. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే 9 parts చెప్పాలి. హౌ మెనీ మెజర్మెంట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అంటే 6 చెప్పాలి. ఎందుకంటే వెర్టెక్స్ ఏబిసిని మనం మెజర్ చేయలేం. దట్ ఈస్ ఎ పాయింట్. పాయింట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెత్, నో థిక్నెస్. సో పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెత్ ఉండదు, థిక్నెస్ ఉంది. కానీ వీటికి లెంత్ ఉంటుంది, వీటికి డిస్టెన్స్ ఉంటుంది, యాంగిల్. సో యూనియన్ ఆఫ్ 2 rays విచ్ ఇస్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఇస్ కాల్డ్ యాంగిల్. సో కనుక వీటికి మెజర్మెంట్స్ ఉంటాయి, వీటికి కూడా మెజర్మెంట్స్ ఉంటాయి. సో ద మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 6. సో దోస్ ఆర్ 3 angles, 3 sides. ఓకే, సో ట్రయాంగిల్ అంటే అర్థమైంది. సో ట్రయాంగిల్ యొక్క టైప్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. అకార్డింగ్ టు యాంగిల్స్, acute angle triangle, all angles are acute angle, then that is called acute angle triangle. సో ఇచ్చిన ట్రయాంగిల్ లోని అన్ని యాంగిల్స్ కూడా acute angles అయితే దాన్ని మనం acute angle triangle అంటాం. అలా కాకుండా ఒకటి 90 degrees అయింది అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా కాకుండా ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ అయింది అనుకోండి, అయితే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. సో acute angle triangle, right angle triangle, obtuse angle triangle. అకార్డింగ్ టు సైడ్స్ కూడా మనకి 3 types ఉంటుంది. అకార్డింగ్ టు సైడ్స్, all sides are equal, then that is called equilateral triangle. 2 sides are equal, only 2 sides are equal, then that is called isosceles triangle. No 2 sides are equal, then that is called scalene triangle. ఈ 6 triangles లో మనకి ఈ చాప్టర్ లోని
దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ గురించి మనం నేర్చుకుంటాం ఈ సిక్స్ ట్రయాంగిల్స్ లో మనకి ఈ చాప్టర్లోనే దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, దాని గురించి ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. టూ ట్రయాంగిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ షేప్, దోస్ ఆర్ కాల్డ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో రెండు ట్రయాంగిల్స్ చూడడానికి ఒకలాగే ఉంటే వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. రెండు ట్రయాంగిల్స్ చూడడానికి ఒకేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ నేను ఇలా డ్రా చేశాను. చూడండి, ఇది ఒకలాగా ఉంది. సో దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇది ఉంది. These two are similar triangles. Two triangles which are having same shape but not in size. Size తో సంబంధం లేదు. సో సైజ్ తో సంబంధం లేకుండా సేమ్ షేప్ ఉంటే దాన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా, ఎప్పుడైనా ఏవైనా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటి సార్ కరెస్పాండింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ మారలేదు, సైజ్ అయితే పెరిగింది. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో సైజెస్ ఒకటే పెరిగాయి కానీ యాంగిల్ మారలేదు. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇది కూడా అంతే. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో దిస్ రేషియో బై దిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు దిస్ రేషియో బై దిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ రేషియో బై దిస్ సైడ్. సో అంటే the ratios of the sides are equal. The proportion are equal. The side proportion is equal. ఓకేనా, సో అంటే సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకున్నాం అనుకోండి, అవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో అది సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది మాట, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. కాంగ్రియంట్ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్. ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్, ఈక్వల్ ట్రయాంగిల్స్, సింపుల్. సో ఈక్వల్ గా ఉన్న ట్రయాంగిల్స్ అని అర్థం. Two triangles are said to be congruent triangles if they have same shape and same size. Then those triangles are called congruent triangles. ఏవైనా రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే రెండు కూడా చూడ్డానికి ఒకేలాగా ఉండాలి, షేప్ లోను సైజులోను కూడా. Two triangles are said to be congruent triangles if they have same shape and same size. సో నేను ఇలాంటి ట్రయాంగిల్స్ నే ఇలాంటిది సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నదాన్ని డ్రా చేశాను. ఎగ్జాక్ట్ గా అలాగా ఉండాలి. సో దీస్ టూ ఆర్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. నేను ఇలాంటిదే ఇంకోటి డ్రా చేశాను. సో దీస్ ఆర్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఇలాంటిదే నేను ఇంకోటి డ్రా చేశాను. These two are congruent triangles. నేను ఇలాంటిది ఇంకోటి డ్రా చేస్తాను. These two are congruent triangles. అంటే ఏంటి? చూడ్డానికి ఒకేలాగా ఉండాలి, షేప్ లోను సైజులోను కూడా. The triangles which are having same shape and same size, then those two triangles are called congruent triangles or congruence of triangles. Two triangles are which are looking like same shape and same size, then those are called congruent triangles. Okay, so congruent triangles మనకు అర్థమైంది. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూడండి, నేను ఒక ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ని డ్రా చేశాను. ట్రాన్స్పరెంట్ పేపర్ అంటే ఒక పేపర్ మీద ఆయిల్ అప్లై చేస్తే మనకి కనబడుతుంది. సో నెక్స్ట్ ఏమో కనబడుతుంది. ఆ పేపర్ని దీని మీద పెట్టి సో పెన్సిల్తోను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని డ్రా చేశాను. సో ఇప్పుడు ఆ పేపర్ని ఇక్కడ పెట్టాను. దీనికి పిక్యూఆర్ అని పేరు ఇచ్చాను. నేమ్స్ ఒకటే మార్చాను. అంటే ఆల్రెడీ ఏబిసి అనే ట్రయాంగిల్ డ్రా చేశాను. ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టేసి 3 డాట్స్ పెట్టాను. ఈ 3 డాట్స్కి నేను పేర్లు మార్చాను, పిక్యూఆర్. సో నేను అదే ట్రయాంగిల్ డ్రా చేశాను, కాకపోతే నేమ్స్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ అవుతాయి. నేమ్స్ అయితే మారుతాయి కానీ కాంగ్రెంట్. ఓకేనా? సో అంటే ఏంటి? సో ఏబిసి ట్రయాంగిల్ ఈస్ కాంగ్రెంట్ టు పిక్యూఆర్ ట్రయాంగిల్. సో కాంగ్రెన్సీ అనే దాన్ని ఎలా డినోట్ చేస్తారు?
ఈజ్ ఈక్వల్ టు ముందే చెప్తున్నాను కదా, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్. సో ఈక్వల్ ట్రయాంగిల్. కాంగ్రియన్సీ అంటున్నాం కనుక పైన సిమిలారిటీ సింబల్ పెట్టాలి, ఎందుకంటే రెండు కూడా ఒకేలాగా కనబడతాయి. రెండు సిమిలర్ అవుతాయి, కాంగ్రెంట్ అవుతాయి, ఈక్వల్ అవుతాయి, సిమిలర్ కూడా. సో చూడండి, ఈ రెండు సిమిలర్ కదా, అవి కూడా రెండు సిమిలర్. సేమ్ షేప్ ఉంటే సిమిలర్ అన్నాం, మరి రెండు సేమ్ షేప్ కదా, సిమిలర్ అంటే ఈక్వల్ అవుతాయి, సేమ్ షేప్ ఉంటాయి అన్నమాట, సైజులో ఈక్వల్గా ఉంటాయి, సిమిలర్ అన్నమాట. సో ఇదేంటంటే రెండు సేమ్, ఇదేంటి ఈక్వల్. సో సేమ్ అండ్ సేమ్ షేప్ అండ్ ఈక్వల్. సో ఇది కాంగ్రెన్సీ సింబల్ అన్నమాట. ఎలా డినోట్ చేస్తాం సార్? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏ వెట్టెక్స్ ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఫస్ట్ పాయింట్ పి తీసుకున్నాను, ఇక్కడ సెకండ్ వెట్టెక్స్ క్యూ తీసుకున్నాను, ఇక్కడ కూడా సెకండ్ వెట్టెక్స్ క్యూ తీసుకున్నాను, ఇక్కడ థర్డ్ వెట్టెక్స్ సి తీసుకున్నాను, ఇక్కడ థర్డ్ వెట్టెక్స్ ఆర్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏ తీసుకుంటే అక్కడ కూడా అదే తీసుకుంటే దాన్ని కరస్పాండింగ్ అంటారు, కరస్పాండింగ్. సో కరస్పాండింగ్ యాంగిల్స్, ఇక్కడ నేను తీసుకుంది యాంగిల్స్ కనుక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, ఎందుకంటే రెండు సేమ్ కనుక మన కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ బి, ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉంటుంది, అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉంటుంది. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఏంటి, టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయి అంటే, టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అదే విధంగా ఈ ట్రయాంగిల్ నుండి ఇది వచ్చింది కనుక ఈ ఏబి సైడ్ ఎంతైతే ఉంటుందో ఈ పిక్యూ సైడ్ అంతే వచ్చింది, అంతే కదా, దాని నుండి మనం డ్రా చేస్తాం. అంటే ఏంటి, ఏబి సైడ్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ సైడ్, కరస్పాండింగ్ సైడ్ అంటారు. ఎందుకంటే నేను ఇట్ సైడ్ ఎలా తీసుకున్నాను, ఇట్ సైడ్ కూడా అలాగే తీసుకున్నాను, అంటే అదే డైరెక్షన్ లో తీసుకున్నాను, డైరెక్షన్ మార్చలేదు కనుక దాన్ని ఏమంటారు, కరస్పాండింగ్ సైడ్స్. సో అదేవిధంగా బీసీ, ది సైడ్ అనేది ఈ సైడ్ కి ఈక్వల్ అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. అదేవిధంగా ఈ ఏసీ సైడ్ అనేది పిఆర్ సైడ్ కి ఈక్వల్ అవుతుంది, ఆర్ సిఏ సైడ్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయితే corresponding angles are equal and corresponding sides are equal. Corresponding angles are equal and corresponding sides are equal. See, the most very important. If two triangles are having same shape and same size, then those triangles are called corresponding congruent triangles. If two triangles are congruent, then the corresponding angles are equal, corresponding sides are equal. అంటే రెండు ట్రయాంగిల్స్ సేమ్ షేప్ సేమ్ సైజ్ అంటే వాటిని కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటారు. ఒకవేళ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయి, మీరు చెప్పారు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయి, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి ఏంటి, సేమ్ షేప్ సేమ్ సైజ్ కదా, అంటే ఏంటి, యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, సైడ్స్ ఈక్వల్ అండి, ఏ సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఈ ట్రయాంగిల్లో ఏవైతే పార్ట్స్ మనం తీసుకున్నా అవే పార్ట్స్ ఈ ట్రయాంగిల్ కూడా ఈక్వల్ అవుతాయి, కాకపోతే నేమ్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా ఉంటారు కానీ వాళ్ళకి పేర్లు వేరేగా ఉంటాయి, ఒకే పేరు పెడితే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయంటే రెండు ట్రయాంగిల్స్ ఒకే పేరు పెడితే మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకనే ఈ ట్రయాంగిల్కి ఏబీసీ అని, ఈ ట్రయాంగిల్కి పీక్యూఆర్ అని, లేదంటే ఈ ట్రయాంగిల్కి ఏబీసీ అని, ఈ ట్రయాంగిల్కి డిఈఎఫ్ అని, లేదంటే ఈ ట్రయాంగిల్కి XYZ అని, ఈ ట్రయాంగిల్కి పీక్యూఆర్ అని, ఇలా మనం పేర్లు అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఇందులో టైప్స్ ఉన్నాయి. సో అంటే కాంగ్రెన్సీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో 4 types ఆఫ్ కాంగ్రెన్సీస్ ఆర్ దే. ఇట్స్ మరి కాంగ్రెన్సీ అర్థమైంది సార్. అయితే ఇప్పుడు మనం కాంగ్రెన్సీ అని చెప్పాలంటే 3 sides తీసుకోవాలి, 3 angles తీసుకోవాలి, అప్పుడే కదా సార్ కాంగ్రెన్సీ అని చెప్తాము. అలా మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అలా అయితే మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అంటే మనం రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ అని చెప్పాలి అంటే ఈ 3 6 అవసరం లేదు. కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ అయితే ఆ 6 ఈక్వల్ అవుతాయి. 2 triangles కాంగ్రెన్స్ అయ్యాయంటే ఆటోమేటిక్గా 3 corresponding angles 3 corresponding sides ఈక్వల్ అవుతాయి. కానీ అవి రెండు కాంగ్రెన్స్ అని చెప్పాలంటే ఈ 6 మనకు అవసరం లేదు, ఓకేనా. సో ఇందులో మనకి ఏవైనా 3 ఉంటే సరిపోతుంది, ఏవైనా 3 ఖచ్చితంగా ఏవైనా 3 ఉంటే సరిపోతుంది. ఏవైనా 3 అంటే సార్ నేను ఈ 3 angles తీసుకుంటాను సార్ అంటే అవ్వదు, అందులో ఖచ్చితంగా ఒక సైడ్ ఉండాలి. సో 2 angles ఒక సైడ్ అయినా పర్లేదు, ఒక యాంగిల్ 2 sides అయినా పర్లేదు, 3 sides అయినా పర్లేదు. చూసారా లాజిక్. సో ఇందులో అంటే మనకి ఈ సైడ్స్ అంటే ఈ మెజర్మెంట్స్ ప్రకారం అవి కాంగ్రెన్స్ అని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక 3 సెంటీమీటర్స్ సైడ్ తీసుకున్నాను, ఇంకొక ట్రయాంగిల్ కూడా 3 సెంటీమీటర్స్ సైడ్ తీసుకున్నాను. అంటే నేను ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. ఒక మెజర్మెంట్ తీసుకుని అవి రెండు కాంగ్రెంట్ అవుతాయంటే అవ్వవు. ఎలా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనేది 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను, క్యూఆర్ అనేది 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఒక సైడ్ ఈక్వల్ తీసుకున్నాను, అంటే కాంగ్రెంట్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఏబి ఇది 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను, ఏబి అనేది 4 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ ఒక సైడ్ మాత్రమే తీసుకుని రెండు కాంగ్రెంట్ చెప్పలేము, ఎందుకంటే ఇది 4 వస్తుంది, అది 5 వస్తుంది. మనం ఏంటి, ఏవైనా రెండు ట్రయాంగిల్స్లో ఒక సైడ్ ఈక్వల్ అయితే కాంగ్రెన్స్ అవుతుంది లేదో టెస్ట్ చేసాం, ఫెయిల్ అయిపోయింది. అంటే ఒక సైడ్ తీసుకుంటే అవ్వదు, పోనీ ఒక యాంగిల్ తీసుకుంటే అవ్వదు, ఒక యాంగిల్ తీసుకుని అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీసే తీసుకుందాం, ఇది 90 డిగ్రీస్. ఇంకో ట్రయాంగిల్ ఒక యాంగిల్ తీసుకున్నాం. సో ఒక యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఒక్క 90 డిగ్రీస్ యాంగిల్ రెండు ట్రయాంగిల్స్లో ఈక్వల్ తీసుకోవడం వల్ల మనకి అది కూడా కాంగ్రెన్సీ అవ్వదు. అంటే ఒక మెజర్మెంట్తోని మనం కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ని చెప్పలేము. వీ కాంట్ సే యూజింగ్ వన్ మెజర్మెంట్. ఇప్పుడు రెండు తీసుకున్నాం, రెండు తీసుకుంటే అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఒక సైడ్ తీసుకుంటున్నాను 3 సెంటీమీటర్స్, ఇంకొకటి 4 సెంటీమీటర్స్. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. చూడండి, నేను తీసుకుంది ఇక్కడ 3, 4, ఇక్కడ కూడా 3, 4. అంటే రెండు మెజర్మెంట్స్ తీసుకున్నా సరే మన కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ రావట్లేదు, రెండు మెజర్మెంట్స్ తీసుకున్నా సరే కాంగ్రెన్స్ రావట్లేదు. అంటే మనకి రెండు మెజర్మెంట్స్ రెండు సైడ్స్ తీసుకున్నా రావట్లేదు, ఒక సైడు ఒక యాంగిల్ తీసుకున్నా రాదండి, ఒక సైడ్ ఒక యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 డిగ్రీస్ తీసుకున్నాను, ఒకటి 3 సెంటీమీటర్స్ ఒక సైడ్ తీసుకున్నాను, ఇంకోటి కూడా 3 సెంటీమీటర్స్ 90 డిగ్రీస్ తీసుకున్నాను. ఒక సైడ్ ఒక యాంగిల్ తీసుకున్నా సరే నాకు కాంగ్రెన్స్ రావట్లేదు, 2 యాంగిల్స్ తీసుకున్నా సరే నాకు కాంగ్రెన్స్ రాదు. అంటే అర్థం ఏంటి, సో ఇప్పుడు నేను ఒక 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెన్స్ని చూపించాలంటే ఒక మెజర్మెంట్ ఈక్వల్ తీసుకున్నా సరే రెండు ట్రయాంగిల్స్లోనూ అవ్వట్లేదు, రెండు మెజర్మెంట్స్ ఈక్వల్గా అక్కడ ఇక్కడ తీసుకున్నా అవ్వట్లేదు. అంటే 3 తీసుకుంటే అవుతుందా, ఖచ్చితంగా అవుతుంది. సో 3 మెజర్మెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంగ్రెన్సీలోనే మీకు అర్థమైపోద్ది. చూడండి, సైడ్ యాంగిల్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్. సో ఈ మనకి ఒక ట్రయాంగిల్లోని సైడ్ యాంగిల్ సైడ్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అదేంటో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. అయితే 3 యాంగిల్స్ తీసుకోకూడదండి, 3 యాంగిల్స్ అనేది మనకు అవ్వదు. ఖచ్చితంగా మీరు తీసుకున్న కాంగ్రెన్సీ ప్రాపర్టీలో ఒక సైడ్ ఉండాలి. 3 యాంగిల్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. $60 degrees, 90 degrees, 30 degrees. ఇక్కడ 3 యాంగిల్స్, ఇక్కడ 3 యాంగిల్స్ ఈక్వల్, కానీ ఇవి కాంగ్రెన్స్ అవ్వలేదు, ఎందుకంటే ఈ సైజ్ చిన్నది, ఈ సైజ్ పెద్దది. ఖచ్చితంగా కాంగ్రెన్స్ అంటే ఏంటి, యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ కాంగ్రెన్స్ అనేది ఉండదు, ఏ కాంగ్రెన్స్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే మీరు కాంగ్రెన్సీ ప్రాపర్టీ చెప్పాలంటే ఖచ్చితంగా ఒక సైడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు కాంగ్రెన్సీ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. అంటే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవ్వాలంటే 3 మెజర్మెంట్స్ తీసుకుంటే చాలు. అది మనకి ఏటేటి ఉన్నాయి టైప్స్, ఎస్ఏఎస్ అవ్వచ్చు, ఏఏఎస్ కానీ, ఏఎస్ఏ కానీ అవ్వచ్చు, ఎస్ఎస్ఎస్ అవ్వచ్చు, ఆర్హెచ్ఎస్ అవ్వచ్చు. సో సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రెన్సీ, యాంగిల్ సైడ్ కాంగ్రెన్సీ, ఆర్ యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్సీ, ఆర్ సైడ్ కాంగ్రెన్సీ, ఆర్ రైట్ యాంగిల్, హైపోటెనస్ అండ్ సైడ్.
రైట్ యాంగిల్, హైపోటెనస్ అండ్ సైడ్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటెనస్ అంటాం. ఏమంటాం? హైపోటెనస్ అంటాం. సో అంటే ఒక హైపోటెనస్, రైట్ యాంగిల్, హైపోటెనస్ ఒక సైడ్, ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఉంటే మనకి కాంగ్రుయెన్స్ అవుతున్నారు. సో వాటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి కాంగ్రుయెన్సీ టైప్స్ ఉన్నాయండి, 4 టైప్స్. ఆ 4 టైప్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో చూడండి, SAS కాంగ్రుయెన్సీ. SAS కాంగ్రుయెన్సీ. SAS కాంగ్రుయెన్సీ అంటే ఏంటి? S అంటే సైడ్, A అంటే యాంగిల్, S అంటే సైడ్. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఏంటంటే అదే ప్రాపర్టీని నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఒక సైడ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ సైడ్ తీసుకుంటాను. ఓకే, 5 సెంటీమీటర్స్ మీకు బాగా అర్థం అవడం కోసం ఒక 45 డిగ్రీస్ యాంగిల్తో 5. ఇప్పుడు నేను 6 సెంటీమీటర్స్ తీసుకుంటాను, ఇక్కడ కూడా 45 డిగ్రీస్తో 6 సెంటీమీటర్స్ తీసుకుంటాను. ఏం తీసుకున్నాను? ఇక్కడ 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను, ఇక్కడ 6 సెంటీమీటర్స్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 6 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ తీసుకున్నాను, ఇక్కడ కూడా యాంగిల్ 45 డిగ్రీస్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను తీసుకుంది ఏంటి? సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ కూడా సైడ్ యాంగిల్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు 2 ట్రయాంగిల్స్ వచ్చాయి, పక్కాగా వచ్చాయి, మీకు కనబడలేదు, నాకైతే వచ్చాయి. ఏంటి? ఇప్పుడు నేను ఈ రెండింటిని జాయిన్ చేశాను అనుకోండి, ఈ రెండింటిని జాయిన్ చేస్తే రెండు కూడా నాకు ఒకే ట్రయాంగిల్స్లో ఉంటాయి. సో మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది కూడా మనకేంటి 3 సెంటీమీటర్స్. చూసారా, 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ మనకు అవసరం లేదు. ఎందుకు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే SAS కాంగ్రుయెన్సీ కనుక మనం డిస్కస్ చేసిన అవసరం లేదు. సో అంటే ఇప్పుడు ABCPQR. ఇప్పుడు నేను ఏం చేశాను? నేను ఒక సైడ్ తీసుకున్నాను, ఒక యాంగిల్ తీసుకున్నాను, ఇంకో సైడ్ తీసుకున్నాను. అదే మెజర్మెంట్స్తో పక్కన కరస్పాండింగ్ అంటే అదే డైరెక్షన్లోని ఇంకో సైడ్, అదే యాంగిల్, ఇంకో సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు రెండు కూడా కాంగ్రుయెంట్ యాంగిల్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, రెండు కూడా కాంగ్రుయెంట్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ లైక్ సేమ్ సో రెండు కూడా ఏంటి మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. చూసారా, 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలంటే మనకి అన్ని 6 మెజర్మెంట్స్ అవసరం లేదు, జస్ట్ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలు. సో 3 మెజర్మెంట్స్ వస్తాయి కనుక సో ఇప్పుడు ఈ 3 మెజర్మెంట్స్ ఆధారంగా మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ని డ్రా చేస్తాం. ఎప్పుడైతే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ డ్రా చేస్తామో ఆటోమేటిక్గా 2 ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే 2 కాంగ్రుయెంట్ అయ్యాయో మనకేంటి ప్రాపర్టీ? 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, 3 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్రెడీ మనకి ఇది 3 సైడ్, ఇది 3 సైడ్ వచ్చింది కదండి. సో ఇది మనకి 60 డిగ్రీస్ ఉంటాయి, ఇది 60 డిగ్రీస్ ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ ఉంటాయి, ఇది 30 డిగ్రీస్ ఉంటుంది. అంటే 2 కాంగ్రుయెన్సీ అవ్వాలంటే మనకి 6 మెజర్మెంట్స్ అవసరం లేదు. జస్ట్ బై డ్రాయింగ్ 3 మెజర్మెంట్స్ వీ కెన్ సే దోస్ ఆర్ కాంగ్రుయెంట్ ఆర్ నాట్. అయితే ఇప్పుడు ఈ రెండు ఎలా కాంగ్రుయెంట్ అయ్యాయి? సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఈ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడింగ్ యాంగిల్ అవ్వాలి, అప్పుడే మనకు అది సో 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సైడ్ ఈ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఆ 2 సైడ్కి మధ్యలో ఉండాలి. సో అలా తీసుకోండి సార్, అలా తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? ఎస్, ప్రాబ్లమే. ఎలా సార్? నేను ఒక సైడ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా ఈక్వల్ సైడ్స్తో తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ 3 సెంటీమీటర్స్, ఇది కూడా 3 సెంటీమీటర్స్ అనుకోండి, లెట్ ఇట్ బి ఎగ్జామ్. ఇప్పుడు నేను 5 సెంటీమీటర్స్ ఇలా తీసుకున్నాను, 5 సెంటీమీటర్స్, ఓకేనా? ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను యాంగిల్ ఇక్కడ నేను 70 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఓకేనా?
సో ఇప్పుడు నేను అంటే ఈ రెండింటికి మధ్యలో తీసుకోలేదు, నాకు ఎంత తీసుకున్నాను 70 degrees. ఇది 5 centimeters. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇది 90 degrees ఉంటుంది. అంటే యాంగిల్ నేను ఇక్కడ తీసుకుంటే, సో ఇప్పుడు నేను ఒకవేళ సైడ్ అనేది నేను ఇది 3 centimeters 5 centimeters ఇలా నాకు నచ్చినా తీసుకుంటే, ఇక్కడ 90 degrees ఒక యాంగిల్, ఇంకో యాంగిల్ నేను డ్రా చేస్తే ఆ యాంగిల్ అనేది రెండు సైడ్ మధ్యలో కాకుండా నేను వేరే దగ్గర తీసుకుంటే నాకు 70 రాదు, 90 వస్తుంది. ఎందుకంటే నేను సైడ్స్ మార్చేసాను. ఇది ఇలా తీసుకున్నాను, ఇది ఇలా తీసుకున్నాను కనుక ఈ యాంగిల్ 90 degrees ఇది కూడా రెండు సిమిలర్ అవ్వాలి. నేను తీసుకుంది ఏంటి, సైడ్ యాంగిల్. సో ఫస్ట్ సైడ్ గీసాను, నెక్స్ట్ సైడ్ గీసాను, నెక్స్ట్ యాంగిల్ గీసాను, ఫస్ట్ సైడ్ నెక్స్ట్ యాంగిల్. కానీ నాకు 70 రావట్లేదు, ఎందుకంటే నేను సైడ్ మార్చాను. ఓకేనా? సో ఇలా తీసుకోవడం లేదని మనకి సైడ్ యాంగిల్ అనేది మనకి లేదు. సైడ్ యాంగిల్ అనేది మనకి లేదు. ఖచ్చితంగా ఇంక్లూడింగ్ యాంగిల్ సైడ్, ఖచ్చితంగా యాంగిల్ అనేది ఇంక్లూడింగ్ అవ్వాలి. అలానే యాంగిల్ ఫస్ట్ తీసుకుని సైడ్ తీసుకున్నా ఇది కూడా ఉండదు. ఖచ్చితంగా యాంగిల్ అనేది ఏంటి అవ్వాలి, ఇంక్లూడింగ్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ అన్నమాట. అంటే ఇప్పుడు మన డెఫినేషన్ ఏం చెప్తామంటే, two sides and including angle of one triangle are equal to the corresponding two sides and including angle of the another triangle, then the two triangles are said to be congruent to each other. దీని డయాగ్రామ్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సేమ్ ఇలాగే డయాగ్రామ్స్ డ్రా చేసి వీటికి పేర్లు పెట్టేసి ఏబిసి అని పేర్లు పెట్టేసి పీక్యూఆర్ అని పేరు పెట్టేసి ఫస్ట్ సైడ్ యాంగిల్, సెకండ్ సైడ్, ఫస్ట్ సైడ్ యాంగిల్, సెకండ్ సైడ్ ఇలా చెప్పాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా డ్రా చేస్తాను. ఇలా ఎగ్జాంపుల్ ఇవ్వాలి. Two sides and including angle of one triangle are equal to the corresponding two sides and including angle of the another triangle, then the two triangles are said to be congruent to each other. This congruency is called SAS congruency. SAS congruency. రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈ రెండు ట్రయాంగిల్స్ లోని ఒక ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ ఇంక్లూడింగ్ యాంగిల్ అనేది ఇంకొక ట్రయాంగిల్ లోని టూ కరస్పాండింగ్ సైడ్స్ కి ఇంక్లూడింగ్ యాంగిల్ కి ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ని మనం కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అంటాము. ఈ ప్రాపర్టీని మనం సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ అంటాం. సో ఈ కాంగ్రుయెన్సీ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాంగ్రుయెన్సీ అర్థమైతే నెక్స్ట్ కాంగ్రుయెన్సీ, ఆ నెక్స్ట్ కాంగ్రుయెన్సీ మిగతా కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ కాంగ్రుయెన్సీకి వెళ్దాం. దట్ ఈస్ AAS or ASA. సింపుల్ అండి. యాంగిల్ సైడ్ యాంగిల్ AAS or ASA. సో సైడ్ ఉంది కదా, సైడ్ మధ్యలో కనుక మధ్యలో రాస్తున్నాను. ఇది 5 centimeters. ఇక్కడ కూడా నేను 5 centimeters రాస్తాను. చూడండి. సో 5 centimeters సైడ్, 5 centimeters సైడ్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 30 degrees ఒక యాంగులర్ డ్రా చేస్తాను. ఇక్కడ కూడా 30 degrees డ్రా చేస్తాను. అంటే ఏంటి, యాంగిల్ అయింది, సైడ్ అయింది, ఇంకేం చేయాలి, ఇంకో యాంగిల్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక 30 degrees డ్రా చేస్తాను. ఇక్కడ కూడా ఇంకొక 30 degrees యాంగిల్ డ్రా చేస్తాను. చూడండి, రెండు సేమ్. అంటే నేను చేత్తో గీసాను కనుక మీకు అలా ఉంది. అదే మీరు ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తే మీకు రెండు ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ 5 centimeters, ఇక్కడ 5 centimeters తీసుకొని ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 degrees తీసుకుంటే ఖచ్చితంగా మీరు రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. సో దీని పేరు ఏబిసి అందాం, దీని పేరు పీక్యూఆర్ అందాం. నేను తీసుకుంది ఏంటి, యాంగిల్ సైడ్ యాంగిల్. నాకు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, one angle, one side, another angle, one angle,
one side, another angle. Two triangles and including side are equal to the two angles and including side of the another triangle. Then the two triangles are congruent triangles. Then the two triangles are said to be congruent to each other. This property is called angle side, angle axiom or congruency. Angle side, angle congruency. Okay na? ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ అవ్వాలంటే యాంగిల్ ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ సైడ్ అనేది ఖచ్చితంగా మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే, సో మీరు ఎస్ఏఎస్ అన్నా ఎస్ఎస్ఏ అన్నా ఒకటే, ఏఏఎస్ అన్నా ఒకటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైడ్ 5 సెంటీమీటర్స్ గీసాను. ఓకేనా, ఒక యాంగిల్ గీసాను. ఇంకో యాంగిల్ ఇక్కడ ఎక్కడో గీసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసాను. ఇప్పుడు నాకు ఈ యాంగిల్స్ తెలిస్తే ఈ సైడ్ తీసుకుంటే ఈ యాంగిల్ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు? ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. అంటే మనకి త్రిభుజంలోని ట్రయాంగిల్లోని అన్ని యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees కనుక ఆటోమేటిక్గా ఈ యాంగిల్ తెలిసిపోతుంది. అంటే మనకి 2 యాంగిల్స్ ఆ సైడ్ ఎక్కడున్నా పర్లేదు, సైడ్ అనేది ఇక్కడే రెండింటిలో మధ్యలో ఉండాలని లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఇంకా చెప్తాను. 30 degrees 40 degrees 6 సెంటీమీటర్స్ సైడ్ ఇచ్చాడు. ఓకేనా, అంటే ఈ 2 యాంగిల్స్ ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. ఓకేనా, సో మీకు ఈ 2 యాంగిల్స్ ఇచ్చి ఇది ఇవ్వలేదంటే మీకు ఈ 5 సెంటీమీటర్స్ ఇక్కడ డ్రా చేస్తారు, మరి ఇది మీకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలి? సో ఇది 30 ఇది 40 అంటే ఇది ఎంత అవుద్దో మీరు సమ్ ఆఫ్ ది 180 degrees ఉంది కదా, దాన్ని బట్టి మీరు చేయాలి. సో 180లో 70 తీస్తే 110 అంటే ఇది 110 degrees అని మీరు అప్పుడు ఈ యాంగిల్ మీరు చేయొచ్చు అన్నమాట. ఆ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ యాంగిల్ వస్తే అప్పుడు మీరు ఇక్కడ యాంగిల్ డ్రా చేయొచ్చు. ఈ విధంగా మనకి యాంగిల్ సైడ్ అన్నా యాంగిల్ అన్నా ఒకటే. ఖచ్చితంగా సైడ్ మధ్యలో ఉండాలని రూల్ లేదు. ఓకేనా, ఇక్కడ మనకు ఖచ్చితంగా యాంగిల్ అనేది మధ్యలో ఉండాలి, లేదంటే డయాగ్రామ్ రాదు. ఇక్కడ మీకు డయాగ్రామ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకేంటి డయాగ్రామ్ వచ్చేస్తుంది. సో అంటే వాడు ఎలా ఇచ్చినా సరే సైడ్ అనేది మధ్యలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే సో మనకి ఈ 2 యాంగిల్స్ ఇచ్చినా ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees కనుక. నెక్స్ట్ ఎస్ఎస్ఎస్, సైడ్ కాంగ్రుయెన్సీ. ఓకే, నేను 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ సైడ్ తీసుకుంటున్నాను. ఓకేనా, సో 3 sides మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇక్కడ మీరు 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనుకోండి, ఏ డైరెక్షన్లో తీసుకున్నారో అదే డైరెక్షన్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ కూడా అదే డైరెక్షన్లో 4 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా డ్రా చేస్తే రెండు సిమిలర్ అవుతుంది. ఇది 6 సెంటీమీటర్స్ 6 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది, 6 సెంటీమీటర్స్, ఇది కూడా 6 సెంటీమీటర్స్. సో నేను తీసుకుంది ఏంటి? ఒక సైడు, రెండో సైడు, మూడో సైడు. ఇక్కడ కూడా ఒక సైడు, రెండో సైడు, మూడో సైడు. అంటే నేను తీసుకున్నది 3 sides ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అదే డైరెక్షన్స్లో అదే మెజర్మెంట్స్తో ఇంకో దగ్గర కూడా అదే సైడ్స్తో నేను డ్రా చేస్తే నాకు 2 కూడా ఒకే ట్రయాంగిల్స్ వస్తాయి, కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్. అంటే మనం 3 sidesతో కూడా 2 కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ని డ్రా చేయొచ్చు. సో 3 sides ఉన్నా సరే మనకి కాంగ్రుయెన్సీ అవుతుందని మనం చెప్పచ్చు, 2 కూడా ఈక్వల్ అవుతాయని చెప్పచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమాటిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో దీనిలాగా అంటే సింపుల్, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్. First side, second side, third side. So these 2 triangles are congruent to each other. So by SSS congruency, side congruency ఆధారంగా ఆ 2 triangles congruency అని చెప్పచ్చు. ఇంకా లాస్ట్ RHS పేర్లో ఉంది, రైట్ యాంగిల్ హైపోటెనస్ అండ్ సైడ్. సో చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఇది ఒక రైట్ యాంగిల్. ఓకేనా, హైపోటెనస్
ఇది ఒక రైట్ యాంగిల్ హైపోటెనస్. ఇప్పుడు రైట్ యాంగిల్ ఫామ్ చేయాలంటే నేను ఏం తీసుకున్నాను, ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను, ఒక హైపోటెనస్ తీసుకున్నాను, ఒక సైడ్ తీసుకున్నాను. ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను, ఒక హైపోటెనస్ తీసుకున్నాను, ఒక సైడ్ తీసుకున్నాను. రెండు ఈక్వల్గా తీసుకున్నాను. ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్స్, ఇక్కడ అంత మెజర్మెంట్స్, ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్స్, ఇక్కడ అంతే మెజర్మెంట్స్. ఇప్పుడు రెండింటిని ఇలా డ్రా చేస్తాను. రెండు కూడా మనకి కాంగ్రియన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. రెండు కూడా ఏంటి, కాంగ్రియన్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఎందుకంటే నేను తీసుకున్న రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, రెండు ఒకే సేమ్ హైపోటెనస్, ఒకే సైడ్స్ కనుక నేను ఆటోమేటిక్గా ఈ హైట్ డ్రా చేస్తే ఆటోమేటిక్ నాకు ఖచ్చితంగా ఏమవుతుంది, రెండు కూడా కాంగ్రియన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఇది డిఫరెంట్. ఇక్కడ యాంగిల్ అనేది ఖచ్చితంగా మధ్యలో ఉండాలి, ఇక్కడ యాంగిల్ మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. చూసుకోండి. అంటే మీరు సమ్స్ చేసేటప్పుడు యాంగిల్ మధ్యలో ఉందంటే ఖచ్చితంగా అది సైడ్ యాంగిల్ సైడ్ యాక్సిస్. యాంగిల్ ఒక రెండిట్లో మధ్యలో లేకపోతే ఖచ్చితంగా అది రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ కాంగ్రియన్సీ. ఈ కాంగ్రియన్సీ, ఈ 4 కాంగ్రియన్సీ యూజ్ చేసి మనకి 3 ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. 3 ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఈ 4 కాంగ్రియన్సీ బాగా రావాలి. ఓకేనా. సో వీటి యొక్క నోట్స్ చాలా అంటే చాలా నీట్గా నేను రాసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మటుకు అది డౌన్లోడ్ చేసుకొని రాసుకోండి. ఇంకా సెమిస్టర్ 2కి ఏంటంటే ఏ లెసన్కి ఆ లెసన్ నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా సెమిస్టర్ 2 అన్ని లెసన్స్ కూడా నోట్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అది లింక్ క్లిక్ చేసి మీరు నోట్స్ని హ్యాపీగా రాసుకోవచ్చు. మీరు ఇంకా అడగవస్తుంది నోట్స్ కావాలని. సో ఖచ్చితంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి థియరం 1, థియరం 2, థియరం 3. సో ఈ 3 మనం ఇప్పుడు నేర్చుకుంటాం. థియరం 1 ఏంటంటే SAS కాంగ్రియన్స్ని ప్రూవ్ చేయాలి. SAS కాంగ్రియన్స్ని ప్రూవ్ చేయాలి. SAS కాంగ్రియన్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ 2 angles and one including side are equal to the 2 angles and including side of another triangle, then the 2 triangles are said to be congruent to each other. 2 angles మధ్యలో ఉన్న సైడ్ ఇంకొక 2 angles మధ్యలో ఉన్న సైడ్కి ఈక్వల్ అయితే ఆ రెండు ఏమవుతాయి, కాంగ్రియన్ ట్రయాంగిల్స్ అవుతాయని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూఫ్ సో వాడు ఏదైతే ఇచ్చాడో అదే తీసుకుందాం. సైడ్ BC, ఇంకొక సైడ్ EF, ABCDEF తీసుకుంటున్నాను. సో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కదా, ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు ఏమన్నాడు, యాంగిల్స్ ఈక్వల్ అన్నాడు. యాంగిల్స్ ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఈ రెండు సైడ్స్ ఈక్వల్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ F ఇచ్చాడు. అదేవిధంగా ఈ BC సైడ్ అనేది EF ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇది A, ఇది D. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ కాంగ్రుయెన్సెస్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, దీని ముందు నేను నేర్చుకున్నాం సైడ్ యాంగిల్ సైడ్ యాక్సిస్ ఆర్ కాంగ్రుయెన్స్. సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండు థియరమ్స్ ఎలా ప్రూవ్ చేస్తామంటే, సో ఇది రెండు మనం తీసుకొని ప్రూవ్ చేస్తామన్నమాట. దీనికి మన కేసెస్ 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఏంటి సార్ ఈ కేసెస్? ఈ AB సైడ్ అనేది ఈ DE సైడ్కి ఈక్వల్గా తీసుకున్నాం అనుకోండి, అదొక కేస్. అంటే ఏంటి, AB, ఇఫ్ AB ఈజ్ ఈక్వల్ టు DE, ఇదొక కేస్. AB అనేది DE కన్నా పెద్దది ఉందనుకోండి, అదొక కేస్. AB అనేది DE కన్నా చిన్నది ఉందనుకోండి, అదొక కేస్. అంతే కదా, మనకు వాడు ఇచ్చింది ఇది ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఈ యాంగిల్ ఇచ్చాడు, అంతే ఇచ్చాడు, ఇంకేం లే. కానీ మనం ఆ రెండు కాంగ్రుయెన్స్ అని చూపించాలి, ఆ రెండు కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్ అని చూపించాలి. ఆ రెండు కాంగ్రుయెన్స్ అని చూపించాలంటే మనకి ఈ సైడ్ తెలియదు, ఈ సైడ్ ఎంత ఉందో తెలియదు. సో రెండు మన కాంగ్రుయెన్స్ అని చూపించాలంటే మనకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, అయితే ఈ సైడ్ దీనికి ఈక్వల్ అవుతాయి, లేదంటే ఈ సైడ్ దీనికన్నా పెద్ద ఉంటుంది, లేదంటే ఈ సైడ్ దీనికన్నా పెద్ద ఉంటుంది.
అంతే కదా. సో అలాగా మనం 3 కేసెస్ తీసుకుంటే సరిపోదు. లేదు సార్ నేను ఇటు సైడ్ తీసుకుంటానంటే మీ ఇష్టం. అయితే ఈ సైడ్ ఈక్వల్ ఉంటాయి, లేదంటే ఈ సైడ్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది, లేదంటే ఈ సైడ్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. అలాగైనా మీరు తీసుకోవచ్చు, మీరు ఎలా తీసుకున్న ప్రాబ్లం. కానీ థీరం అయితే ప్రూఫ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, ఈ సైడ్ ఈక్వల్ అనుకోండి, తీసుకుంటే చాలా ఈజీ అండి, ఏముండదు. సో AB ఈజ్ ఈక్వల్ టు DE, ఈ ట్రయాంగిల్లో AB, ఈ ట్రయాంగిల్లో DE. సో ఇది మనం అనుకున్నాం, ఎస్యూమ్డ్. ఏమనుకున్నాం? ఎస్యూమ్డ్, అది అనుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E సిన్స్ గివెన్, వాడిచ్చారు కదా. అదేవిధంగా BC సైడ్ EF సైడ్కి ఈక్వల్. సో BC సైడ్ ఈజ్ ఈక్వల్ టు EF సైడ్, ఇది కూడా వాడు ఇచ్చాడు సిన్స్ గివెన్. సో చూడండి, నాకు ఇప్పుడు ఏమొచ్చింది? ఒక సైడ్ ఈక్వల్ వచ్చింది, ఒక యాంగిల్ ఈక్వల్ వచ్చింది, ఒక సైడ్ ఈక్వల్ వచ్చింది. సో ఆల్రెడీ మనం కాంగ్రుయెన్సీ నేర్చుకున్నాం. ఏంటి? సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ ప్రకారం. సో బై SAS. So these two are congruent to each other. So triangle ABC is congruent to triangle DEF. చాలా ఈజీ అండి, ఇదేం లేదు. సో ఈ రెండు ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా, సో ఒక సైడ్ ఒక యాంగిల్ ఒక సైడ్ ఆల్రెడీ మనం డ్రా చేసాం కనుక ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఇది కేస్ 1. ఇక్కడికి వచ్చేసరికి చూడండి కేస్ 2. కేస్ 2 ఏంటంటే AB అనేది DE కన్నా పెద్దది. AB అనేది DE కన్నా పెద్దది. అంటే ఈ రెండు సైడ్లో ఏది పెద్దది? ఇదే పెద్దది ఈ సైడ్ కన్నా. నేనేం చేస్తానంటే ఈ DE ఎంతైతే ఉంటుందో అంతే B నుండి స్టార్ట్ చేసి ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ పెడతాను, P అనే ఒక పాయింట్ పెడతాను. ఎందుకంటే ఈ సైడ్ కన్నా పెద్దది కనుక, ఈ సైడ్ కన్నా పెద్దది కనుక ఈ సైడ్ ఎంతైతే ఉంటుందో అంతే నేను ఇక్కడ ఒక మార్జిన్ తీసుకొని, ఒక మెజర్మెంట్ తీసుకుని అక్కడ ఒక P అనే పాయింట్ పెడతాను. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? PB ఈజ్ ఈక్వల్ టు DE. PB ఈజ్ ఈక్వల్ టు DE. సో సిన్స్ ఎస్యూమ్డ్, ఇది మనం ఎస్యూమ్ చేసుకున్నాం. మళ్ళీ సేమ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E, యాంగిల్ BC ఈజ్ ఈక్వల్ టు EF. సో ఈ రెండు కూడా సిన్స్ గివెన్. ఇప్పుడు మనకి ఏ రెండు ట్రయాంగిల్స్ మనకు చూడండి ఇప్పుడు, అంటే ఏంటి? ఇప్పుడు PBC ఈ ట్రయాంగిల్ PBC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DEF. అంటే నేను తీసుకున్న ఈ PBC ట్రయాంగిల్ ఈ DEF ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ అయ్యాయి. కాంగ్రుయెన్సీ అయితే మనం ఏం చెప్పొచ్చు? కరెస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి, CPCT, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే 3 యాంగిల్స్ ఈక్వల్, 3 సైడ్స్ ఈక్వల్ అనే బదులు కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని సింపుల్గా చెప్తే చాలు. అంటే ఇప్పుడు నాకు ఏం అర్థమైంది? సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E అవుతుంది, యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D అవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ DFE అనేది యాంగిల్ PCBకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ DFE చూడండి, యాంగిల్ PCB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DFE. యాంగిల్ PFB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PCB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DFE. మరి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ ఇక్కడ అయింది, ఈ యాంగిల్ ఇక్కడ, మరి ఈ యాంగిల్ తగ్గింది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో కానీ మనకు ఆల్రెడీ రెండు ABC ట్రయాంగిల్ ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటి? సో ఈ ABC ట్రయాంగిల్ DEF ట్రయాంగిల్ ఈక్వల్ అని నేర్చుకున్నాం. అంటే మనకి ఇంకోటి కూడా తెలుసు, ఏం తెలుసు? యాంగిల్ DFE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACB. DFE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACB. మరి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ F యాంగిల్ ఇది చిన్నదైపోతుంది. ఎందుకు? మనం సైజ్ తగ్గించాం కనుక చిన్నదైపోతుంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు మనకి ఈ A అనేది P అనేది రెండు కోఇన్సిడెన్స్ అయితేనే మనకి ఖచ్చితంగా అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, లేదంటే అవ్వదు. అంటే ఈ P అనేది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. సో ఈ AB సైడ్ అనేది DF కన్నా ఎక్కువ అవ్వకూడదు.
అలా అయితే మనకి సో ట్రయాంగిల్ ఉండదు. ఆ రెండు కోఇన్సిడెన్స్ అయితేనే మనకి ఏబి ఈస్ గ్రేటర్ దాన్ డి అనేది అవుతుంది. అంటే ఈ కేసులో మనకి ఈ రెండు కోఇన్సిడెన్స్ అయితేనే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఈ రెండు కోఇన్సిడెన్స్ అయితేనే అవుతాయి. కనుక ఖచ్చితంగా ఏ అనేది ఈ పి అనేది ఏ దానికి ఈక్వల్ అయితేనే మనకి కాంగ్రుయెన్సీ అవుతుంది. సో అంటే కేస్ 2లో కూడా మనం ప్రూవ్ చేస్తాం. కేస్ 3 కూడా అంటే ఇప్పుడు ఏంటి, ఈ పి అనేది ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ తీసుకుని మళ్ళీ ఇలా డ్రా చేస్తాం. ఇలా డ్రా చేస్తే అప్పుడు మనకి రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏంటి, ఈ పి అనేది డికి ఈక్వల్ అయితేనే అప్పుడు మనకి రెండు కాంగ్రుయెన్సీ అవుతాయి అని అర్థం అన్నమాట. సో ఇది థీరం 1. సో అంటే ఏంటి, మీరు ఎలా తీసుకున్నా సరే థీరం అనేది ప్రూఫ్ అవుతుంది. ఏంటి, సో two angles one side of the another triangle are equal, then the two triangles are congruent to each other. So next theorem ki veldam. Next theorem 2, angles opposite to equal sides of an isosceles triangle are equal. సింపుల్ అండి. ఒకసారి చూడండి, ఐసోసెలేస్ ట్రయాంగిల్ డ్రా చేస్తాను. ఐసోసెలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఏదైనా ఒక ట్రయాంగిల్లోని 2 sides ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెలేస్ ట్రయాంగిల్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ ముందు కూడా చెప్పాను. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి ఒక కాన్సెప్ట్ ఉందని. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఐసోసెలేస్ ట్రయాంగిల్ అయితే వాడు ఏమంటున్నాడంటే, ద యాంగిల్స్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ అంటే యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ ఈక్వల్. సో అంటే ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో చాలా సింపుల్ అండి. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది యాంగిల్ ఏ, ఇదేంటి యాంగిల్ ఏ. ఇప్పుడు ఈ యాంగిల్ ఏ నేను ఏం చేస్తానంటే బైసెక్టింగ్ చేస్తాను, అంటే ఒక యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ బైసెక్టింగ్ లైన్. ఏం చేశాను, ఆ యాంగిల్ని బైసెక్టింగ్ చేశాను. బైసెక్టింగ్ చేస్తే నాకు ఇక్కడ ఒక పాయింట్ డి అనేది వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటాను, ట్రయాంగిల్ ఏసిడి తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఏబిడి ట్రయాంగిల్, ఏసిడి ట్రయాంగిల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి సిన్స్ గివెన్. ఎందుకంటే ఐసోసెలేస్ ట్రయాంగిల్ కనుక ఆ రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి. రీజన్ ఏంటి, ఇది ఐసోసెలేస్ ట్రయాంగిల్ కనుక ఏబి సైడ్ ఏసీ సైడ్కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి సిన్స్, ఎందుకంటే ఈ ఏడి అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, ఆ ట్రయాంగిల్ ఉంది. సో దిస్ ఈస్ కామన్ సైడ్. ఏంటి, కామన్ సైడ్. నెక్స్ట్ యాంగిల్ బిఏడి, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి సిన్స్ యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ బైసెక్టర్ బైసెక్టింగ్. Angular bisector is bisecting the given angle in the equal parts. సో మనకి ఇప్పుడు ఏంటి, ఒక సైడ్ వచ్చింది, ఒక యాంగిల్ వచ్చింది, ఇంకో సైడ్ వచ్చింది. అంటే సైడ్ యాంగిల్ సైడ్ బై సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. ఈ రెండు ఏమవుతాయి, కాంగ్రుయెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిబి. సో ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అయ్యో సిపిసిటి ఆర్ ఈక్వల్. సిపిసిటి అంటే ఏం చెప్పాను, కాంగ్రుయెంట్ పార్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో సిపిసిటి ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే సిపిసిటి ఈక్వల్ అయ్యో నేను ఇక్కడ ఉన్న యాంగిల్ బిను, ఇక్కడ నేను యాంగిల్ సిని తీసుకుంటాను. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అదే కదా ప్రూవ్ చేయాలి మనం. చూడండి, యాంగిల్స్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ కి ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఐసోసెలేస్ ట్రయాంగిల్, ఇది ఒక ఐసోసెలేస్ ట్రయాంగిల్, ఆర్ ఈక్వల్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇప్పుడు దీని థీరం రివర్స్. సో థీరం 3 ఏంటి, రివర్స్ మాట. సో థీరం 3 ఏంటి రాస్తాం, ఇప్పుడు సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ an isosceles triangle
ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇదే థియరం ఏంటి, సైడ్స్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈసారి ఏం చేస్తాడు, ఒక ట్రయాంగిల్లోని ఈ యాంగిల్ ఇచ్చాడు. సో ఏబిసి. ఇప్పుడు ఈ ఏబిసి ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చాడు. 2 యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చి ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఓకేనా, డి. ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఇప్పుడులాగే ఏబిడి ఒకటి తీసుకుంటాను, ట్రయాంగిల్ ఏసిడికి తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో అది రాద్దాం. సో ఏమి ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి సిన్స్ గివెన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఏడి అనేది దీనికి దానికి కూడా 2 ఈక్వల్గా ఉంది. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి సిన్స్ కామన్ సైడ్. నెక్స్ట్ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి సిన్స్ రైట్ యాంగిల్. ఏంటది అవుద్ది, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడైనా ఈక్వలే. రైట్ యాంగిల్ ఎక్కడైనా ఈక్వలే. ఇప్పుడు నాకేం వచ్చింది, యాంగిల్ సైడ్ యాంగిల్. సో నేర్చుకున్నాం కదా యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీ బై యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీ ఆర్ కాంగ్రుయెన్సీ. మనం తీసుకున్న 2 ఏమవుతాయి, కాంగ్రెస్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. ఎప్పుడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అయ్యాయో అప్పుడు ఏమవుద్ది, సిపిసిటిఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూపించాలి, ఇప్పుడు చూడండి ఈ ఏబి స్టార్టింగ్ 2 లెటర్స్ తీసుకుంటే ఈ ఏసి ఈక్వల్ అవ్వదు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. సో అంటే ఈ ఏబి సైడ్ ఈ ఏసీ సైడ్కి ఆటోమేటిక్గా ఈక్వల్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ అయిన ట్రయాంగిల్స్ యొక్క పూర్తి కాన్సెప్ట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు అర్థమైతే ఎస్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మార్వెలస్ సార్ అని మీ యొక్క కామెంట్స్ని సో పంపించండి. అదేవిధంగా వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా దీని యొక్క నోట్స్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని రాసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.